స్వేచ్ఛలో చూసినట్లయితే అసలు మ్యాటర్ ఏంటి, గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది, ఇది గత కొన్ని రోజులుగా రజతోత్సవ సభ ముందు నుంచి నేను చెప్తూనే వస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి ఫోటోలు పెట్టడం జరిగింది. ఎవరు కవిత ఫోటో, అదేవిధంగా హరీష్ రావు ఫోటో, ఇద్దరు ఫోటోలు కూడా పెట్టడంతో వీళ్ళిద్దరి వ్యవహార శైలి మీన్స్ వీళ్ళిద్దరిని బయటికి పంపించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత కుటుంబంలోనే, కల్వకుంట్ల కుటుంబంలోనే విభేదాలు తారాస్థాయికి వచ్చినాయి. సో నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో కూడా స్వయాన అయిపోయిండు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వారసుడు ప్రెసిడెంట్ అయితే నేను స్వాగతిస్తా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండు. కానీ ఇది బయటికి చెప్తున్నటువంటి విషయం మాత్రమే, కానీ లోపల మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు, అంటే వీళ్ళపైన కుట్రలు భారీ ఎత్తున జరుగుతున్న విషయం మనం గమనించాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతుందో దాన్ని కేటీఆర్ మంచి అవకాశంగా మలుచుకుంటూ వీళ్ళిద్దరు పోతే నేను ఒక్కనే బీఆర్ఎస్ పార్టీ ఫలాలు మొత్తం కూడా అనుభవించవచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వేల కోట్ల ఆస్తులకు నేనే వారసుడైతే అని చెప్పేసి పరోక్షంగా చెప్తున్న విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సొంత పార్టీ నేతల కుట్రల లేక ఇతర పార్టీలు కావాలని ప్రచారమా, జరుగుతున్న ప్రచారంపై నేతల ఖండన, కవిత హరీష్ రావు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి, అన్ని గమనిస్తున్న అధిష్టానం, పార్టీ క్యాడర్లో గందరగోళం, ఇంతకీ సొంతంగా ఎదగాలనుకుంటున్నది ఎవరు, వారికి అడ్డుపడుతున్నది ఎవరు అంటూ చూస్తా ఉన్నాం. అంటే అధికారం పోయిన తర్వాత ఎంత దారుణంగా ఉంటుందో వీళ్ళ పరిస్థితి ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో గులాబీ పార్టీలో ఏం జరుగుతుందనేటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో కవిత సొంత కుంపటి పెట్టుకోవడమా, లేకపోతే ఇంకా వేరే జాతీయ పార్టీలు జాయిన్ కావడమా, ఒక రెండు అంశాలు. ఇంకొకటి హరీష్ రావు ఆయన ససేమిరా పార్టీని వదిలి బయటికి పోను, కేసీఆర్కు నేను కట్టప్పలాంటి అని చెప్తున్నప్పటికి కూడా, ఆయన ఎంత పార్టీని అంటి పెట్టుకున్నప్పటికి కూడా ఎట్టి పరిస్థితులను పార్టీ నుంచి గెంటేయాలనేటువంటి భారీ కుట్ర జరుగుతూ ఉన్నది. సో ఈ రెండు కూడా ఎప్పటికైనా కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ పునాదులను మొత్తం కూడా బద్దలు కొట్టే విధంగా చాలా స్పష్టంగా కనబడుతోంది. కొంత టైం మాత్రమే పడుతుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు. కొంత కాలపరిమితి తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు పేక మేడల్లాగా కూలేటువంటి అవకాశంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో సొంత పార్టీ నేతలపైన కుట్రలు పన్నుతున్నారా, కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారా? దుష్ప్రచారం ఏమీ లేదు, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటు కవిత మొన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు సందర్భం చూసినాం. దాని తర్వాత ఏమవుతుంది, ఆమె ప్రెస్ మీట్ పెట్టకుండా కొన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. హరీష్ రావు అదే విధమైనటువంటి బీఆర్ఎస్ భవన్లోకే ఎంట్రీ అనేది సరిగా లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రెస్ మీట్ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారా, నేతగా వ్యక్తిగతంగా పేరు రాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారా అంటే వీళ్ళిద్దరు చుట్టే రాజకీయం తిప్పుతా ఉన్నారు. దీని అంతటి అవకాశంగా కేటీఆర్ మలుచుకుంటా ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు నువ్వు సొంత చెల్లె బయటికి పోయినా, హరీష్ రావు బయటికి పోతే నీ ఒక్కనే ఏకచిత్రాధిపత్యంతో బీఆర్ఎస్ యొక్క వేల కోట్ల ఆస్తులను వారసుడు అవుతాఅని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయనే చాలా స్పష్టంగా వీళ్ళిద్దరిని బయట పంపించాలని దాంట్లో చాలా సైలెంట్గా గోతికాడ నక్కల ఈరోజు కుట్రలు పడుతున్న విషయం మనమైతే గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో నేతగా వ్యక్తిగతంగా పేరు రాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది, స్వయంగా నేతలే వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది రాజకీయ వర్గాలతో పాటు పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుత పరిణామాలతో క్యాడర్లో కాస్త గందరగోళం కూడా నెలకొన్నది అంటూ చూస్తున్నాం. ఒకవైపు కేసీఆర్ వర్గం, మరొక వైపు కేటీఆర్ వర్గం, మరొక వైపు హరీష్ రావు వర్గం, ఇంకొక వైపు కవిత వర్గం, ఇట్లా 4 భాగాలుగా బీఆర్ఎస్ పార్టీ విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నలుగురు మధ్య ఆధిపత్య పోరు చాలా స్పష్టంగా కనబడుతోంది. కేసీఆర్ అయితే పెద్దగా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే దాఖలాలు లేవు. సో ఇప్పుడు 3 పార్టీ అసలు వారసుడు ఎవరు, మేము ఎవరిని వాడాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కవితను కలిస్తేనేమో కేటీఆర్కి హరీష్ రావు కోపం, హరీష్ రావును కలిస్తేనేమో కేటీఆర్ కవిత కోపం, కేటీఆర్ని కలిస్తేనేమో హరీష్ రావు కవిత కోపం. సో బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరిని మేము నాయకుడు అనుకోవాలి, ఎవరిని మేము మా తదుపరి వారసుడు ఎవరు అనుకోవాలి? కేటీఆరా, కవితనా, హరీష్ రావా, ఎవరిని మేము మా నాయకుడిగా అనుకోవాలి? ఒకరిని కలిసి ఒకరు కోపం అవుతున్న కోణంలో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా నిరుత్సాహంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. మీడియా ముందుకు వచ్చిన ఇద్దరు నేతలు, సో వీళ్ళిద్దరు కూడా రీసెంట్గా మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పిన విషయం గమనిస్తాను. పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని, సో
కేటీఆర్తో సయోధ్య లేదని ఇలా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ కవితపై ప్రచారం ఊపందుకున్నటువంటి తరుణంలో అయితే హరీష్ రావుపై జరుగుతున్నటువంటి ప్రచారంపై మాత్రం కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కవిత విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారా లేకుంటే ఇతర పార్టీలు కావాలని వీరిపై దుష్ప్రచారం చేస్తున్నాయా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. హరీష్ రావు విషయంలో కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి అదే దుష్ప్రచారం పైన మరి కవితకు సపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిలుస్తలేదు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ పార్టీలో. ఇప్పుడు అంటే కవితను వాంటెడ్లీ బయటికి పంపిస్తున్నారా ఫస్ట్ అనేది బలమైనటువంటి ఒక కోణం కనబడతా ఉంది. సో గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని ఎవరికి వారుగా విడిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం? పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకునే కుట్రలో భాగమేనా లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది క్యాడర్ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. వారిపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని స్వయంగా వారి మీడియా ముందుకు వచ్చి ఖండించుకున్నారు. అసలు ఇదంతా ఎవరు వారిపై చేస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో వీళ్ళిద్దరిపైన భారీగా కుట్రలు చేసేది కేటీఆర్, అందులో నో డౌట్. సో కేసీఆర్ ఆలోచన ఏంటి? ఏముంటుంది ఆయన ఆలోచన? ఎవరు ఏటన్నా పోని, నేను ఫామ్ హౌస్లో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, రాష్ట్రం ఎటన్నా పోని, రాష్ట్రం అసలు అభివృద్ధి చెందితే మళ్ళీ అధికారులు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలంటే ఒక భారీ కుట్ర అయ్యా కొడుకులు చేస్తూ ఉన్నారు. సో ప్రతి దాంట్లో ఏ ఒక్క అభివృద్ధి పనిని ముందుకు పోనీయకుండా చాలా పకడ్బందీగా కుట్రలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో హరీష్ రావు కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు, పార్టీపై ఎలా స్పందిస్తున్నారు, బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళ్తున్నారంటే వివరాలను సైతం తెలుసుకున్నట్లు సమాచారం. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా తదితర వివరాలు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. సో రీసెంట్గా కవిత కూడా సామాజిక కోణంలో చాలా కేసీఆర్ పైనే పరోక్షమైనటువంటి విమర్శలు చేసినటువంటి కనబడతా ఉంది. సామాజిక న్యాయం, రైతు బంధు, ఈ రెండు అంశాలు అంటే గత 10 ఏళ్ళు తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదు అనేది కవిత చాలా స్పష్టంగా చెప్తూ కేసీఆర్ పాలనపైనే విమర్శలు పరోక్షంగా గుంపించిందనేటువంటి ఒక ప్రచారం బలంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి రైతు బంధు ద్వారా అనేటుకోణంలో రైతు బంధు స్కీమ్ను కూడా కేసీఆర్ మానసపుత్రిక అయినటువంటి రైతు బంధును కూడా ఈరోజు దానిపైన కూడా పరోక్షమైన విమర్శలు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, అనేక ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని స్పష్టం చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు క్యాడర్లో చర్చకు దారితీశాయి. ఆమెపై ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో రకరకాల అనుమానాలకు దారితీసింది. హరీష్ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? మరోవైపు హరీష్ రావు సైతం మీడియా ముందుకొచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించుకున్నారు. పార్టీ మారుతానని జరుగుతున్నటువంటి చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని క్లారిటీ ఇచ్చారు. పైగా కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తారని స్పష్టం చేశారు. మై లీడర్ ఈజ్ కేసీఆర్, వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో. నేను చెప్తున్నా, కేసీఆర్ బతుకున్నంత కాలం హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ను వదిలిపోడు, అది 100% వాస్తవం. ఆయనను గెంటేసేటువంటి భారీ ప్రయత్నం జరుగుతుంది. గెంటేస్తే ఏం చేయలేము, గెంటేస్తే బయటకు పోయి మరి సొంత గుంపడి పెట్టుకోవడమా, బీజేపీలో చేయడమా, ఇంకేదన్నా ప్రయత్నాలు చేయడమా చేస్తాడు. సో అది తర్వాత విషయం. కానీ ప్రస్తుతం మాత్రం కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తాడు. సో అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు, పార్టీ ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారా లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేతలంతా సమిష్టిగా ఉండాల్సినటువంటి సమయంలో ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చి పార్టీపై క్లారిటీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుంది. మరోవైపు పార్టీలో నాయకులుగా ఉంటూ వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ కావాలని ప్లాన్ ప్రకారం ఇద్దరు ముందుకెళ్తున్నారనే ప్రచారం పొందుకున్నది. వాస్తవంగా కేటీఆర్కి క్యాడర్ను మెయింటైన్ చేసే చేతనైతే లేదు. సో కేటీఆర్ పెద్ద యాక్టివ్గా ఉండట్లేదు. ఏమన్నా ఉంటే మీడియా వరకు మాత్రమే తప్ప పెద్ద గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న సందర్భాలు లేవు. సో వీళ్ళిద్దరు మాత్రం చాలా సీరియస్గా గ్రౌండ్లోకి పోతున్న విషయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అందుకే వచ్చిన ప్రతి అంశాన్ని వదలకుండా స్పందిస్తున్నారని ప్రచారం సైతం జరుగుతున్నది. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలతో ముందుకు సాగుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఏదో ఒక అంశంతో వెళ్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నిత్యం ఏదో ఒక అంశంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా సమిష్టిగా అగ్రనేతలంతా ముందుకెళ్తే మరింతగా పార్టీ బలోపేతం అవుతుందని, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
అనుకుంటున్నారు? అధినేత కేసీఆర్ అగ్ర నేతలందరినీ ఎలా ముందుకు నడిపిస్తారో, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, వీళ్ళ పునాదులు, బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలే అవకాశం కనబడుతోంది. ఖచ్చితంగా సంక్షోభం దిశగా, చీలిక దిశగా కల్వకుంట్ల కుటుంబంలో పరిస్థితి ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిందనేది చాలా స్పష్టంగా మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.